ಮಾಡಿ ಎಲ್ಲರೂ ఐక్యతದಿಂದ ఆరగించిపోయింది. అప్పుడు మీకు మత్స్యము మంచిగా రంగుతారు. మీరు భిన్నభావం తెచ్చుకొని ఒక ప్రాణి అమ్మానికి అరవానికి వస్తే మత్స్యము మెత్తుతుందా, మాయం మెత్తుతుందా, పోషణ మెత్తుతుందా? ఇవన్నీ మీ అజ్ఞాన భావన. భ్రాంతులన్నీ తొలగించి సత్య భావనలు పట్టుకొని మీరు దేవుణ్ణి పూజించండి. ఏ తల్లి కన్నా పూజించండి, తండ్రి కన్నా పూజించండి, ఏ భావనతో పూజించరా అది సత్యధర్మంతో పూజించండి. అధర్మంలో కోపం, అధర్మం అని అహింస, మధుపానము, మాంసభక్షణ అది అధర్మ వృత్తి. ఈ మధుపానము ఎంతో ఇంకెవరన్నా ఇది ఉంటే మా చిన్న కాలం లోపల దాపులో పెట్టుకొని వాళ్ళకు ఇంట్లోకి వెళ్ళినట్లు అటు తెచ్చుకొని తాగుతాం. ఇప్పుడు ప్రతి ఒక్క వాళ్ళు తాగుతాం, తినడం, తాగుతాం, తింటాం. ఇదే నిర్ధర్మము. రాజకీయం కూడా రాజులు కూడా అచ్చనైపోయినాం. అది చీఫ్ మినిస్టర్ గుర్తు ఇచ్చినప్పుడు ప్రజలకంతా 1000 గొర్రెలు ఇక్కడ కర్ణాటక దేశం ఇట్లాంటి ధర్మం నడుస్తారు రాజులు. రాజుకు సర్వ ప్రాణులు బిడ్డల వాళ్ళే చూసుకున్నారనేది ధర్మ నిర్ణయం. ఇట్లాంటి గుర్తు చేస్తే భగవంతుడు ఎట్లా నడుస్తాను? భగవంతుడు మీకు గౌరవం ఎట్లిస్తాడు, పెద్ద పదవి ఎట్లిస్తాడు? ఒకసారి నశించిపోతాడు. ఇప్పుడు ఈ సృష్టి కాలం నుంచి అందరూ రాజకీయం చేసినారు కదా నాయన. మహమ్మదీయ రాజ్యం ఉన్నప్పుడు మహమ్మదీయులు సైతము సక్రమంగా పాలన వాళ్ళ ధర్మంగా సత్యంగా నడిచినంత వరకు సక్రమంగా రాజ్యం వెళ్ళింది. ప్రతి ఒక్క ఇది సత్యం వాళ్ళ ధర్మం ఉండేంత వరకు ఆ పది మీద ఆ సర్వేశ్వరుడే ఇస్తాడు, లేకుంటే పడేస్తాడు. ఈ స్వతంత్ర రాజ్యము గాంధీ మహాత్మా గాంధీ మహాత్మా దీనికి పాటుపడి స్వతంత్ర రాజ్యం చేశాడు. గాంధీ చెప్పిన తత్వం ఒక్కరన్నా నడుస్తున్నారా? ఈ తత్వంగా మీరు నడిచి స్వతంత్ర రాజ్యం చేయాలని చెప్పింది, ధర్మాలు చెప్పిండు ఆయన. ఆ ధర్మాలు ఒక్కరన్నా పాటించుతారా? రాజకీయులు కానీ ప్రజలే కానీ పాటించుతారా? ఏం లేదు. మరి ఇక దీనికి కాలం వస్తుంది కదా, సమీపించుతుంది, జర జాగ్రత్త పడుంది. కానీ మరణించే కాలం వస్తుంది. చెప్పలేదని కనుకపోయారు, నరులార గురుని చేరి మొక్కితే బతుకనేర్చారు, తప్పరించి మిరింగి చెప్పులు వస్తాయట. వాళ్ళని పట్టి పట్టి లాగి లాగి మింగుతారట చెట్టులు. అట్లా దినం వస్తుంది. మీరు జాగ్రత్త పడండి. భక్తులైనట్లాంటి వాళ్ళు ఒత్తి బట్టి అయి మిగులుతారన్నమాట. అది జాగ్రత్త పడండి. ఇలా వాళ్ళు బ్రహ్మకుమారి సమాజంలో అంతా మీరు మన సంఖ్య ఎంత చేయాలమ్మా? ఈ స్త్రీల సంఖ్య అంత బ్రహ్మచారులు 1000 మంది, కోట్ల మంది కావాలి. ఆశీర్వాదం ఉంటే తప్పక అవుతుంది. అట్లా కావాలమ్మా. మనం అహింసా తత్వమే చేస్తున్నాము. ఇక్కడ మన ఆశ్రమంలో కూడా ఒకవేళ నీ స్థానం ఉంటే మనం స్థిరంగా ఉండి వాళ్ళని ధర్మ మార్గంలో నడవడానికి కట్టుబడి ఉంటాము. మీకు రూములు ఇస్తాము. చాలా రోజుల నుండి ఇష్టం ఉంది అమ్మా మిమ్మల్ని అడగాలని. ప్రచారం గురించి మాకు ఇష్టం ఉంది. మంచిది చెయ్యండి అమ్మా. మీ శక్తి ఎప్పుడు మా ఇంట్లో ఉంటే తప్పక చేస్తాము. మనకు భగవంతుడు పుట్టించిందే దాని గురించి. ఎందుకు ఇది భవరోగ ఔషధము, భగవంతుని నామం. ఈ లౌకిక ఇంద్రియాలకు లోబడకుండా ఆ భగవంతుని యొక్క లోపల మనసుని లయింపజేసి ఏకాగ్రతతోటి బ్రహ్మచర్య నిగ్రతతోటి అప్పుడు
వాళ్ళంతా వాకు శుద్ధి అయిపోతారు. అది బ్రహ్మచర్యత్వం అనేది బ్రహ్మ జ్ఞానం. మనమందరం అలాగే ఉంటారమ్మా. మా సంస్థలో వచ్చేటోళ్ళు వీళ్ళందరూ చిన్నగా ఉన్నప్పుడు మ్యారేజ్ అయినాక అదే ధర్మ బోధ చేయాలి. మనమాయ ప్రపంచం ఇది మనసు తింటుంటే ఇదంతా పిల్లలు, పెళ్ళిళ్ళు, భర్త, భార్య ఇవన్నీ ఆ మనోనిగ్రత ఎప్పుడైతే అవుతుందో వాళ్ళకి బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మచర్య నిగ్రత ఉండేటోళ్ళే బ్రహ్మజ్ఞానం. స్త్రీలే కానీ పురుషులే కానీ ఆత్మ స్త్రీ కాదు, పురుష కాదు, అది సర్వంత్రియాలు సర్వ వ్యాపించి ఉన్నది. అదే ఆ మనోమాయ. ఇదంతా ఈ సృష్టి అంతా ఇది మనోమాయ, అజ్ఞానం. దాని మనసుని నిగ్రహించే శక్తి లేక ఇవన్నీ ఒక ధర్మ మార్గంగా ఈ విధంగా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళిళ్ళు, సంసారము, భర్త, భార్య అని ఇవన్నీ ఒక ధర్మ మార్గంగా నడవాలని చెప్తున్నారు. మనసు నిగ్రత లేక ఉండాలి. ఆ వేదాలు కూడా అవే చెప్తాయి అన్నమాట. ఈ సృష్టి పుట్టినప్పుడే వేదాలు పుట్టినాయి అనమాట. ఆ వేదాలు చెప్పేటందుకు ఆ బ్రహ్మజ్ఞాని అంటే మంచి సంస్కృత బ్రహ్మచర్య నిగ్రహతో సంస్కృతాన్ని పాటించిండ్రు. ఆ బ్రహ్మచర్య నిగ్రహతోటి వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు సక్రమంగా మీరు ఇట్లా చేసుకునాలి అని చెప్తారు. మౌంట్ ఆబులో శివ భగవంతుడు వచ్చిండమ్మా. ఆయన ప్రచార కారణంగా, ఆయన శక్తి కారణంగా ఇప్పుడు 9 లక్షల మంది మా దాకా తయారైంది. సృష్టి పరివర్తన చేయడానికి అహింసా తత్వ ప్రచారం చేస్తున్నారమ్మా. మా దాది శరీరంలో శుభాబు వస్తాడమ్మా. సో ఇక్కడ మన ఆంధ్రాలో కూడా నీ దగ్గర వస్తాడు, మా దగ్గర కూడా రావాలని నీ శక్తి తీసుకొని వచ్చినామమ్మా. మంచిది తీసుకొని మనసు నిగ్రత చేస్తే ఎటు చూసినా మీకు 130 దేశముల శివభక్తుని యొక్క ప్రచారం చేసినామమ్మా. 130 దేశముల చేయాలి. ఇంకా అన్ని దేశాలు తిరగాలి. అన్ని దేశాల అహింస సత్య మార్గం చెప్తున్నామమ్మా. చెప్పాలి. అదే ధర్మం, బ్రహ్మచారుల ధర్మమే అమ్మా. ఈ బ్రహ్మ బాబా ఈయన శరీరంలో ఈయన శివుడు, నిరాకార జ్యోతిర్లింగ శివుడు ఈయన శరీరంలో వచ్చిండు. ఈయన నంది వాహనంలో చూపించిండ్రమ్మా. అదే కల్పనలు అన్నమాట. మన మనసులో ఉండాలి సత్య కర్మనే శ్రేష్ఠ. మనం భావించిందే ఆ భావన రూపంగానే ఆ మనోరూపం అది ఆ రూపం ఈ మనసులో ఏమొచ్చిందో ఆ రూపం చూస్తాం. మనసు లయించాలి. ఆ మనసు లయించే తానే బ్రహ్మం. అది చేసుకుంటా ఈ అజ్ఞాన ప్రజలకు మంచిది. 25 సంవత్సరాల నుంచి మన ఆవులను రక్షించుకుంటూ హైదరాబాద్ లో ఏ కేసు అయినా కానీ వాదించుకుంటూ ఫ్రీగా తన ఇంటికి ఖర్చు పెట్టుకుంటా ఆర్కే రెడ్డి గారని ఇంతకుముందు అమ్మ ముందర విన్నవించిందమ్మా. ఇవాళ నా అడ్వకేట్ గారు వచ్చిందమ్మా మీ ఆశీర్వాద కోసము. సొంతం ఒక రూమ్ లో ఆవు, ఒక రూమ్ లో ఏంటంటే చేస్తుండడమ్మా సేవ. ఇప్పుడు మొన్న సొంతం గోశాల కూడా పెట్టి హైదరాబాద్ లో ఏ గోశాల నుంచి ఎక్కడ పోలీస్ కేసు వచ్చినా ఆయననే వాదిస్తాడమ్మా. ఒక్క రూపాయి లేకుండా ఇప్పుడు మన అమ్మ సంస్థకు కూడా అంకితం కావటానికి వచ్చిండమ్మా. అయితే మొన్న హైదరాబాద్ రోజు అమ్మ ఈ సోమవారం నుంచి గురువారం వరకు ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ హైదరాబాద్ కు ఆవులను పట్టుకొస్తుంటే
దాదాపు 5-6 లారీలను మేము 3-4 సంస్థలు అన్ని కలిసి మన అమ్మ భక్తులు అందరు కలిసి 5 లారీలు సీజ్ చేసినామమ్మ. ఒకటి మన చిట్యాల పిఎస్ లో 1 లారీ పట్టుకున్నాము. దాంట్లో 39 ఆవులు రక్షించినామమ్మ. రెండో రోజు ఏమో భువనగిరి కాడ 29 ఆవులు 1, 19 ఆవులు 1, 12 మొత్తం 110